తెనాలిలో అత్యంత వైభవంగా ఆ శ్రీరాముడి కళ్యాణ మహోత్సవం జరిగింది. భద్రాచలాన్ని తలపించే విధంగా శ్రీరామనవమి ఉత్సవాలు తెనాలిలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రాంతము, ఈ ప్రదేశము, ఈ వ్యక్తులు శ్రీ మహాగణాధిపతయే నమః. పాదారందయోః స్పందనభ్యః మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం చేసుకుని ఇద్దరు చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. సూత్రాలు కలిగినటువంటి తోరాన్ని ధరిస్తాం. అదే తోరం స్వామివారు ధరించడం ద్వారా చూసేటువంటి వాడికి, ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేటువంటి వాడికి పాపక్షయం అవుతుంది అన్నారు. సమస్త పాపల నుంచి పోయి ఆ పాపక్షయం జరిగి స్వామి అనుగ్రహం కలుగుతుంది అన్నారు. అందువల్ల ఆ స్వామివారు ధరించేటువంటి కంకణాలు ఏవైతే ఉన్నాయో ఈ యజమాని దంపతులు మీ అందరికీ కూడా ఒకసారి పైకి చూపిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఒకసారి దర్శనం చేసి నమస్కారం చేసుకుందాం. రాజాధిరామచంద్ర భగవానికి, సీతామాయికి, అమృత హనుమానికి గోవింద గోవింద. ఆచార్య గారు పైకి ఇస్తారు. ఓం విశ్వేత్తాదేశమనేషు ప్రవాద్యాజన్మహోత్సవాస్తు ఏతత్ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాగ్రహాణ ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద గోవింద. ఇంతమంది ఉన్నారు, చక్కగా గోవిందనామని చెప్తా ఆయనకి ఆనందం కలుగుతుంది కదా. ఇంకోసారి చెప్తామంటాం. గోవింద